విజృంభిస్తున్న వేళ ట్యాంకుల ద్వారా అందుతున్న నీరు ఏమాత్రం సరిపోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుళాయిలు రాకపోవడంతో రోజుకి 2-3 బిందెల నీటితోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని, నీటి ఎద్దడి వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి షణ్ముఖ్ అందిస్తారు. డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో వాటర్ పైప్ లైన్స్ ద్వారా ఏవైతే ఉన్నాయో వాటర్ నిలిపివేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ పైప్ లైన్స్ ద్వారా వచ్చిన వాటర్ అనేది పొల్యూట్ అయ్యిందని చెప్పేసి అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. కాబట్టి ఆ వాటర్ నిలిపివేసి అధికారులు ట్యాంకర్లను పంపించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. పెద్ద ఎత్తున స్థానికంగా ఉండే వాళ్ళందరూ కూడా వాటర్ను పట్టుకొని, ఈ ట్యాంకుల ద్వారా వాటర్ను పట్టుకొని ఆ ఇంటికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దానికి సంబంధించి ఇక్కడ స్థానికంగా మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. వాళ్ళు ఏమంటారు, ఈ వాటర్ ని పంపిణీ చేస్తున్నటువంటి విధానం ఎలా ఉంది, సరిపడా వాటర్ వస్తున్నాయా లేదా అనేది ఒకసారి అడుగుదాం. అడిగి వాళ్ళ ఇబ్బందులు ఏంటనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు వాటర్ మీరు రోజు ఈ 2 రోజుల నుంచి ఎలా వాటర్ వస్తుందన్న? 2 రోజులు అయిందండి వాళ్ళకి. ఈ రోజు 2 రోజులు అయింది. మరి మేము నీళ్ళ కష్టాలు ఎవరితో చెప్పుకోవాలి? అవునవును, అది గవర్నమెంట్ స్పందించి మనం ట్యాంక్ ఇస్తే చాలు, చిన్న ట్యాంక్ ఇస్తే చాలు, ఎవరికి ఉంది అంతే. అయితే ఇప్పుడు ఈ పైప్ లైన్స్ ద్వారా వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఆ టైంలో సరిపడా వాటర్ ఉండేవి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాకపోతే ఈ ట్యాంకుల ద్వారా వచ్చేటటువంటి వాటర్ సరిపోవట్లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. చెప్పండి అన్న, మీకు అంటే అప్పటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది? అంటే ఎక్కువ బిందులు రావు, 1, 2, ఇంటికో 2, 3 అంతే. అంటే రోజు మొత్తానికి 2-3 అంతే. మరి స్నానం చేయడం వీటికి అవసరం ఏటికి వెళ్ళిపోవడం తప్ప నీళ్ళు రావట్లేదు, నీళ్ళు బాగా రావట్లేదు. అంటే ఇప్పుడు మీరంటే జెంట్స్ అంటే ఏటికి వెళ్ళిపోతారు, మరి లేడీస్ పరిస్థితి అంటే స్నానం చేయడానికి? ఓన్లీ తాగడానికి, వండుకోవడం తప్ప దేనికి రావట్లేదు. అమ్మ చెప్పమ్మా, మీకు ఇక్కడ ఎన్ని ట్యాంకులు వస్తే మీకు సరిపోతాయి? మాకు ఇక్కడ మొత్తం ఈ కొస నుంచి ఒక కొసగా 5 ట్యాంకులు వస్తాయి. 5 ట్యాంకులు 5 ట్యాంకులు సరిపోతాయా? సరిపోతాయి. అయితే ఇప్పుడు ఎన్ని ట్యాంకులు వస్తున్నాయి? అయితే ఇప్పుడు ఏమో నాయన 2 రోజుల నుంచి మాకు ఒక్క చొక్క నీళ్ళు ఇవ్వలేదు. ఆ ఇన్ఛార్జ్ ఫోన్ చేస్తే ఇక్కడ ఇవాళ వచ్చారు. వచ్చిన అటు ఏరియా వాళ్ళు ఇటు ఏరియా పట్టిస్తారు. పుల్లుకి ఇప్పుడు కూడా పట్టించి వాళ్ళు వచ్చి పడిపోయారు. అసలు నీరు చొక్క లేకుండా చేసేస్తున్నారు. ఏదైనా మాకు రాదు, ఇక్కడికి లైన్ లోకి ఏదైనా మాకు రాదు. బియ్యం బస్తాలు వచ్చిన మాకు ఎంత బియ్యం బస్తాలు ఇవ్వలేదు ఇంతవరకు, మాకు మేం చేయలేదు ఇంతవరకే మాకు. అది మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ ట్యాంకులతో వచ్చినటువంటి వాటర్ ఏదైతే ఉందో ఇది సరిపోవటం లేదు అని చెప్పి చెప్తున్నారు. ఇంతకు ముందు కొలాయి ద్వారా వచ్చేటటువంటి వాటర్ అనేది సరిపడా ఉండేది, కానీ ఇప్పుడైతే మాత్రం 1-2 బిందుల కంటే ఎక్కువగా పట్టుకునేటటువంటి పరిస్థితి లేదు. జెంట్స్ అయితే మాత్రం అటువైపు ఆ ఏరియా ఏదైతే ఉందో నది వైపు వెళ్ళి అక్కడ స్నానం చేసుకుంటున్నాం. లేడీస్ అయితే మాత్రం అలా స్నానం చేసుకునేటటువంటి పరిస్థితి ఉండదు. రోజుకి 2-3 కుండలు అయితే మాత్రం ఏ రకంగా సరిపోతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వచ్చిన వాటర్ కూడా పట్టుకునే వాళ్ళు పట్టుకుంటున్నారు తప్ప మిగిలిన వాళ్ళు అయితే మాత్రం పట్టుకునే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో షణ్ముఖ్, బిగ్ టీవీ, శ్రీకాకుళం నుంచి.